హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పెసరపప్పుతో మంచి టేస్టీ స్వీట్ని చూపించబోతున్నాను. ఇలా పెసరపప్పుతో స్వీట్ని ఎప్పుడైనా చేసుకోవచ్చండి. పండగలకైనా ఫంక్షన్లకైనా మనకి ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనకెందుకని ఆలస్యం, పెసరపప్పుతో మంచి టేస్టీ స్వీట్ని ఎలా చేయాలో చూద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఈ స్వీట్ కోసం మనం పెసరపప్పుని బియ్యాన్ని నానబెట్టుకోవాలి. 2 బౌల్స్ తీసుకొని అందులోకి 1 కప్పు పెసరపప్పు, వేరొక బౌల్లో ఒక కప్పు రేషన్ బియ్యం వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ బియ్యం ఉంటే ఆ బియ్యం అయినా వేసేసుకోవచ్చు. ఈ 2 సమానంగా కొలిచేసుకొని ఈ రెండింటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేసుకోవాలి. ఇలా కడిగేసేసుకున్నాక ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని వీటిని ఒక 2 గంటల పాటు బాగా నాననివ్వాలి. 2 గంటల తర్వాత ఈ రెండింటిని శుభ్రంగా కడిగేసుకొని ఒక నెట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో మనం నెట్లో వేసుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసేసుకొని ఈ పెసరపప్పు బియ్యాన్ని బాగా గలగల్లాడేంత వరకు ఎర్రగా వేగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వేయించుకుంటూ ఉండాలి. ఈ ప్యాన్లో మనం ముందే నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయనవసరం లేదండి. ఇలా డైరెక్ట్గా ఈ 2 వేసేసుకొని వీటిని వేయించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎక్కడ అడుగంటకుండా ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నిదానంగా వేయించుకోవాలండి. కనీసం ఇవి వేగటానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇలా చూడండి, ఈ విధంగా గలగలాడేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. మనకి ఈ 2 ఇప్పుడిప్పుడే కొంచెం రంగు మారుతున్నాయి కదండి. చూడండి, ఈ విధంగా రంగు మారేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి. మనం ఎక్కడ అనేది ఆపకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూనే ఉండాలి. అప్పుడు ఇవి అన్నీ సమానంగా వేగుతాయి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా పొడి పొడి ఆడుతూ బాగా గలగలాడేంత వరకు వేయించుకోవాలి. ఎక్కడ అనేది మనకి రెండిటికి తడి అనేది ఉండకూడదు. బాగా మనకి వేగాలి. ఎంత వేగితే అంత బాగా కమ్మటి వాసన అనేది వస్తుంది. కమ్మటి వాసన వచ్చి కొంచెం లైట్గా ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి. నాకైతే చూడండి అన్నీ కరెక్ట్గా వేగినాయి. కొంచెం ఒకటి పట్టుకొని ఇలా మనం విరిచి చూస్తే ఇలా 2 ముక్కలుగా అయితే మనకి చక్కగా అన్నీ వేగిపోయినట్లే. మనం వేసుకున్న పెసరపప్పు బియ్యం 2 సమానంగా వేగాలి. ఇక నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా 2 ఎర్రగా వేగేంత వరకు వేయించేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో 2 కప్పుల పంచదార వేసుకోవాలి. పంచదార వేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళను కూడా పోసేసుకోవాలి. నీళ్లు కూడా పోసేసుకున్నాక ఇప్పుడు పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి. మనకి పంచదార అంతా కరిగిపోయి లైట్గా పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి, పంచదార కూడా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇలా పంచదార కరిగిన తర్వాత ఈ నీళ్ళని కొద్దిగా మరగనివ్వాలి. మరి ఈ పంచదార పాకం అనేది ఎక్కువగా పాకం రానివసరం లేదండి. చేతితో పట్టుకుంటే అంటుకునే విధంగా వచ్చేంత వరకు ఈ నీళ్ళని మరగనిస్తే సరిపోతుంది. ఈ నీళ్ళని కొంచెం బాగా మరిగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా చేతితో కొంచెం మనం ఇట్లా స్టిక్కీగా అంటుకుంటే చాలు. మరి పాకం అనేది ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు, అలానే ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పాకం అంతా కలిపేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న పెసరపప్పు బియ్యం కూడా పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న పెసరపప్పు బియ్యం మొత్తం వేసేసుకోవాలి. ఇవి వేసేసుకున్నాక దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక నెయ్యి అంతా బాగా కరగనివ్వాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని మొత్తం ఈ నెయ్యిలో వేసేసుకోవాలి. ఈ పౌడర్ అంతా వేసేసుకొని ఈ పౌడర్ని ఒక 2 నిమిషాల పాటు ఈ నెయ్యిలో బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి ఇదంతా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల మంచి కమ్మటి వాసన, అలానే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇదంతా బాగా నెయ్యిలో కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 2 కప్పుల చిక్కటి పాలను పోసుకోవాలి. పాలు పోసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లోనే ఉంచేసేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. లేకపోతే అడుగంటిపోతుంది. పాలంతా ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు నిదానంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ అనేది ఉండలేకుండా కలుపుకోవాలి. మనం పోసుకున్న పాలన్నీ ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మరొక కప్పు పాలను కూడా పోసేసుకొని ఈ పాలను కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పాలను కూడా ఎక్కడ ఉండలేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక మళ్ళీ మరొక కప్పు పాలను కూడా తీసుకొని ఆ పాలను కూడా పోసుకోవాలి. ఇక్కడ మనం మొత్తం 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యానికి 4 కప్పుల చిక్కటి పాలను పోసుకోవాలి. ఇలా 4 కప్పుల పాలు పోసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి.
కలుపుకోవాలండి. ఈ పాలను కూడా ఇలా బాగా కలిపేసేసుకుంటే మనకి ఎప్పుడైతే ప్యాన్కి అంటుకోకుండా ఉంటుందో అప్పుడు ఇదంతా బాగా కలిసిపోయినట్లు. ఈ విధంగా సాఫ్ట్గా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మళ్ళీ మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఆ నెయ్యిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల మనకి ప్యాన్కి అనేది అంటుకోకుండా ఉంటుందండి. నెయ్యి అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెయ్యి అంతా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళల్లో ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసేసుకొని ఆ నీళ్ళని కూడా వేసేసుకోవాలి. ఈ కలర్ అనేది మీ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. కలర్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ కలర్ అంతా కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలర్ అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లోనే ఉంచేసేసుకొని మనం ముందే పంచదార పాకం రెడీ చేసుకున్నాం కదండి, ఆ పంచదార పాకాన్ని కొద్దిగా పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి మొత్తం పోసుకోకూడదండి, ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఆ పాకం అంతా ఇందులో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మరికొంచెం పాకం వేసేసుకొని మళ్ళీ ఈ పాకాన్ని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పోసుకోవటం వల్ల లేదంటే మనం వేసుకున్న పంచదార పాకం అనేది ఇందులో బాగా మిక్స్ అవుతుందండి. పాకం అనేది బాగా పట్టి సాఫ్ట్గా అవుతుంది. ఇలా రెండోసారి కూడా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మొత్తం మిగిలిన పాకాన్నంతా వేసేసుకొని ఇప్పుడు ఈ పాకాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పాకం అంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మరొక పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసేసుకున్నాక నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ బాదం, జీడిపప్పు వేసుకున్నాను. అలానే కొద్దిగా కిస్మిస్ కూడా వేసేసుకొని ఈ మూడింటిని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మరొక పక్కన ఉన్న స్వీట్లో వేసేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ స్వీట్ అంతా బాగా కలిపేసుకోవాలి. చూడండి, స్వీట్ కూడా చాలా చక్కగా వచ్చింది. డ్రై ఫ్రూట్స్ అంతా కలిపేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇది చూడటానికి కొంచెం పలచగా ఉంది కదండి, చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గరగా అవుతుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాక కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు బియ్యంతో స్వీట్ అనేది రెడీ అయిపోయింది. పండగలకైనా ఇంట్లో ఫంక్షన్లకైనా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చిటికలో ఈ స్వీట్ని తయారు చేసుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పుతో చేసిన ఈ స్వీట్ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.